నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఏంటి పొద్దుటే కూరగాయలు గుమ్మడికాయలతో స్టార్ట్ చేసాడు వీడియో అనుకోకండి. అలా రైతు బజార్కి వచ్చానండి. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాయగూరలు. నేను కాస్త నేను చూసుకుంటాను, మీరు కూడా చూడండి. అరటిపళ్ళు చాలా చాలా బాగున్నాయి. కరివేపాకులు, తమలపాకులు అండి. కానీ తమలపాకులు ఏమండి మర్చిపోయాను, సందర్భం వచ్చింది అడిగి చెప్తున్నాను. తమలపాకు, అల్లం, వెల్లుల్లి ఏదో వైద్యం బాగానే ఉన్నట్టుంది. కాస్త మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయండి. అంటే కొలెస్ట్రాల్ బాగా కట్ చేస్తుంది. అంటే ట్యాబ్లెట్లు కన్నా అది బెస్ట్ కదా. ఇదిగో గుమ్మడికాయ కోరుతున్నాడు సోదరుడు, బాగుంది. మొక్కజొన్న పొత్తులు బాగున్నాయి. వంకాయలు. అమ్మ చింతపండు ఎంత కేజీ? కేజీ 130 అంటే కొత్త చింతపండు వచ్చేసింది. ఎంత 130 రూపాయలు. ఆలోచించండి. అంటే పిక్క తీసింది, గమనించారు కదా, బాగానే ఉంది. అంటే కాకపోతే బుట్ట ఉంది. అండి వాటర్ యాపిల్ అంటారు, ఇది తెలుసు కదా. అప్పుడప్పుడు సమ్మర్లో తినండి, సీజనల్ ఫుడ్. రెగ్యులర్గా మనం అన్ని పళ్ళు తింటాం, కానీ ఈ కీరాలు, కాలీఫ్లవర్, బీరకాయలు, టమాటాలు ఇవన్నీ ఉండేవి, కానీ అన్నీ మామూలే. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. కానీ మెంతికూర ఒకటి సూపర్ కూర అండి. మెంతికూర సర్వౌషధం. ఇప్పుడు సాధారణంగా మన వాళ్ళు ఇది చూసారు కదా, ఇది పుదీనా. ఈ పుదీనా అంటే కొత్తిమీర తింటారు, కానీ పుదీనా దగ్గరకు వచ్చేటప్పటికి అది ఏదో మన వంట కాదన్నట్టుగా దాన్ని పక్క తోసేస్తూ ఉంటారు. ఇది వాటర్ కంటెంట్ ఉన్నది ఫుడ్. ఆనపకాయలు, దొండకాయలు, ఇంకా ఫ్రూట్స్ ఇంకా రాలేదు. అన్ని రకాల ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇంకా దానిమ్మకాయలు. ఇంకో మా వైజాగ్లో రేట్లు అయితే ఇవ్వండి. యాపిల్ వచ్చి 220 రూపాయలు ఉంది. సిమ్లా యాపిల్ వచ్చి 150 రూపాయలు అట్ట. ద్రాక్ష కేజీ 155. తెల్ల ద్రాక్ష వచ్చి 90 రూపాయలు. కమలాలు 80 రూపాయలు. నాగపూర్ 90. దానిమ్మకాయలు 230. అంటే ఇంచుమించు అలాగే ఉంటాయి అనుకోండి. దీనికి తెలుసు కదా పొటల్స్ అంటే మీకు చాలామంది, కొంతమందికి అలవాటు ఉంటుందో లేదు, జస్ట్ లైక్ దొండకాయలో ఉంటుందండి. అంటే వండుకుంటే దొండకాయ కూరలో ఉంటుంది. అంటే వంకాయలు, బెండకాయలు ఇవన్నీ తెలుసుకొని పొటల్స్ అంటే చాలామంది వాటిని ఇంకా టేస్ట్ కూడా చూసుండ్రు. దొండకాయలు, బరబాటీలు, కాకరకాయ ఒకటి. ఏమన్నా ఇష్టమా లేకపోయినా వారానికి కనీసం నెలకొకసారైనా కాకరకాయ తినండి. కడుపులో ఎన్ని నులుపురులు అన్నీ పోతాయట, అదొకటి. కరివేపాకు మనం వాడని కూర అంటూ ఉండదు, అన్ని కూరల్లోనూ వాడుకోవచ్చు కరివేపాకు వేసుకుంటే. ఫ్రీ డైజెషన్కి రోజుకు ఒక అరటిపండు తినాలంటారు. అంటే సాధారణంగా మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది చాలా చాలా బాగుంటుంది. ఇక కాయగూరల ధరలు సింపుల్గా ఉల్లిపాయ 23, దుంపలు అయితే 16, టమాటాలు 15 రూపాయలు ఉందండి. వైజాగ్లో అయితే 8 రూపాయల దాకా వెళ్ళింది ఈ సంవత్సరం. మరి పచ్చడి పట్టడానికి అనువైన ప్లేస్ అయితే ఇంకా అయిపోయింది. మళ్ళీ 12 రూపాయలు, 15 రూపాయలు అంటే కొద్దిగా కష్టమే. క్యాబేజీలు, అదండి ఇలా చూసుకుంటే బాగానే ఉన్నాయి. ఇదిగో మామిడికాయలు. ఉగాది మా మామిడికాయ కాయ ఎంత? ఎంతమ్మా కాయ ఎంత? ఇది ఆవిడ ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంది. ఎంత కాయ ఎంత అండి? జత 50 రూపాయలు అట్టండి. అంటే కలెక్టర్ కాయలు మామూలుగా దొరుకుతాయి. ఎప్పుడు సపోటా కాయలు బాగున్నాయి. అదండి ఈ రకంగా అయితే రైతు బజార్ అయితే బాగానే ఉంది. ఇంకా అంటే కాస్త ఫ్రెష్కాయలు కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ వచ్చాక మామూలు మొక్కజొన్న పొత్తులు కూడా వచ్చాయట. ఒక్కొక్క కార్ను 10 రూపాయలు చెప్తున్నానండి. బాగుంది. నిమ్మకాయలు ప్రొద్దుటే కాస్త నిమ్మకాయ వాటర్లో కాస్త తేనె వేసుకుని తాగితే అదో రకమైన రిలీఫ్.
మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంది. పనసపొట్టు కూర మీలో చాలామంది తెలిసే ఉండొచ్చు. ఆవపెట్టు ఉంటే సూపర్గా ఉంటుందండి. ఏం లేదు, ఆ పనసకాయ ఉంటుంది కదా, పనసపొట్టు కూర అనేది తెలిపిగా ఆ పనసకాయలను శుభ్రంగా చెక్కి చిన్న చిన్న రద్దుగా చేసి దీన్ని కాస్త పులుపేసి ఆవపెట్టు వండితే అద్భుత, దాన్ని చెప్పను వర్ణాతీతం అనమాట. సరేనా, మరి నేను రైతు బజార్ని ఎంతసేపు నిర్మిస్తున్నాను. పూర్తి వివరాలతో మన వీడియోలో కలుస్తాను. సెలవు. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమః. Yeah.